వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 9. ఈ క్లాస్లో మనం ప్రీవియస్ క్లాస్కి కనెక్ట్ అయినటువంటి హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకుందాం. అంటే గతంలో మనం ఇన్ ద ప్రీవియస్ క్లాస్లో వర్బ్స్ 2 types అని చెప్పాను. 2 types, దాంట్లో మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్. సో క్లాస్ 8 వరకు మెయిన్ వర్బ్స్ ఒక 150 వరకు నేర్చుకున్నాం. ఇంకా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. కమింగ్ క్లాసెస్లో అవి కూడా డిస్కస్ చేద్దాం. సో దానికి నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈజ్ హెల్పింగ్ వర్బ్స్. These helping verbs they are also called auxiliary verbs. Auxiliary verbs means help. Auxiliary verbs are, the meaning of auxiliary is helping. Okay, helping verb. See, these helping verbs are 2 types. Number 1, వీటిని ఏమంటామంటే ప్రైమరీ మోడల్ వర్బ్స్ అంటాం అన్నమాట వీటిని. రెండోది మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటాం. మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. అయితే మనం ఇప్పుడు ఈ క్లాస్లో ప్రైమరీ మోడల్ వర్బ్స్ అంటే ఏందో నేర్చుకుందాం. అంటే ఈ మోడల్ వర్బ్స్లో 2 types ఉన్నాయి. ప్రైమరీ అంటే ఇక్కడ ఏంటంటారంటే వీటిలో ప్రైమరీ మోడల్స్లో 3 types వస్తాయి అన్నమాట. Number 1 be forms, number 2 do forms, number 3 have forms. ఈ మూడింటిని మనం ఏమంటామంటే ప్రైమరీ మోడల్ వర్బ్స్ అంటాం. అయితే ఈ బీ ఫార్మ్స్ ఏంటంటే వీటిలో ప్రజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్ బీ ఫార్మ్స్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీ ఫార్మ్స్ ఏంటంటే యామ్, ఈజ్, ఆర్. యామ్, ఈజ్, ఆర్ వీటిని ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటాం. వాజ్, వర్ పాస్ట్ బీ ఫార్మ్స్ అంటాం అన్నమాట. నెక్స్ట్ ఈ డూ ఫార్మ్స్ కూడా డూ, డజ్ ప్రజెంట్ డూ ఫార్మ్స్ అంటాము. డిడ్ దీనికి పాస్ట్ డూ ఫార్మ్ ఈజ్ డిడ్. అట్లానే హ్యావ్ ఫార్మ్స్ వచ్చేసరికి హ్యాజ్, హ్యావ్ దీనికి పాస్ట్ వచ్చి హ్యాడ్. అంటే ఇప్పుడు మనం ఈ క్లాస్లో ఏం నేర్చుకుంటే క్లియర్గా నిజంగా చెప్పాలంటే స్పోకెన్ ఇంగ్లీష్ రావాలి అంటే అసలు ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సింది మనం ఇక్కడే. ఈ బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ యూసేజ్లోనే మన స్పోకెన్ స్కిల్స్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ టంగ్ ప్రాక్టీస్. ఎందుకంటే పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్లో మనం మాట్లాడేటప్పుడు ఈ బీ ఫార్మ్స్ కరెక్ట్ సబ్జెక్ట్తో మాట్లాడాలి. ఈ పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోగానే మళ్ళీ వీటి కరెక్ట్ యూసేజ్ ఉండాలి. కొన్నిసార్లు ఏంటంటే ఆ పర్సన్ తెలియని వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారి గురించి చెప్తున్నాం అనుకో, లేదంటే ఒక చనిపోయిన వ్యక్తి గురించి చెప్తున్నాము. ఆయన చనిపోయాడో లేదో తెలియని వ్యక్తి మన స్పీచ్లో కూర్చొని ఉంటాడు. అప్పుడు మనం యూజ్ చేసే ఈ బీ ఫార్మ్స్ బట్టే ఆయన అర్థం చేసుకుంటాడు పర్సన్ ఈజ్ అలైవ్ ఆర్ డెడ్ అని. చనిపోయిన వాని గురించి మాట్లాడుతున్నారా, బ్రతికిన వాని గురించి మాట్లాడుతున్నారా అంటే ఎలా ఉపయోగించాలి మనం మాట్లాడే దాంట్లో. ఒక బ్రతికి ఉన్న వ్యక్తి గురించి ఏమి హెల్పింగ్ వర్బ్స్ వాడాలి, చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఏమి వాడాలి అనేది మనం ముఖ్యంగా తెలుసుకొని ఉండాలి. అది తెలుసుకోకపోతే మన స్పీచ్ మనం ఏం మాట్లాడుతున్నాం కూడా అర్థం కాదు. వీ క్రియేట్ ఎ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అమాంగ్ ద ఆడియన్స్. సో ఈ క్లాస్లో మనం జాగ్రత్తగా ఈ ప్రైమరీ మోడల్స్ అయినటువంటి ఫస్ట్ పార్ట్ బీ ఫామ్, మన ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే ఉన్నాయి కదా, వాటికి ఎలా కనెక్ట్ చేయాలి, ఎప్పుడు యామ్ వాడాలి, ఎప్పుడు ఈజ్ వాడాలి అనేది నేర్చుకుందాం. ఈ బీ ఫార్మ్స్ ఉన్నాయి కదా, ఈ బీ ఫార్మ్స్ కొన్నిసార్లు మెయిన్ వర్బ్స్గా ఉంటాయి, కొన్నిసార్లు హెల్పింగ్ వర్బ్స్గా ఉంటాయి. అంటే చూడు, హీ
మన ఏంటి అవి బీ ఫార్మ్స్ ఏంటి? యామ్, ఈజ్, ఆర్. అంటే ఐకి యామ్, సింగులర్స్కి ఈజ్, ప్లూరల్స్కి ఆర్. యూ కను ప్లూరల్స్కి మనం ఆర్ ఉపయోగిస్తాం అన్నమాట. ఇప్పుడు హీ ఉంది కాబట్టి సింగులర్ హీ. హీ ఈజ్ ఏ డాక్టర్ అన్నాం. హీ ఈజ్ ఏ డాక్టర్ అంటే వాట్ ఈస్ ద మెయిన్, ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంది? ఈజ్ ఏ మెయిన్ వర్బ్, ఇంక వేరేది లేదు. ఇప్పుడు ఇది నేను తీసేసాను అనుకో, హీ ఏ డాక్టర్ అంటున్నాడు అంటే సెంటెన్స్ లైఫ్ లేదు. ఈజ్ పెడితేనే దీనికి లైఫ్ వస్తుంది. అంటే ఇదేంటి? ఇది మెయిన్ వర్బ్ అని అర్థం. ఇట్స్ ఏ మెయిన్ వర్బ్. ఇదే ఈజ్ని చూడు, హీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ డాక్టర్. వర్కింగ్ యాజ్ ఏ డాక్టర్ అన్నాను. అంటే ఇక్కడ మెయిన్ ఈజ్ లేకపోయినా హీ వర్కింగ్ యాజ్ ఏ లైఫ్ ఉంది సెంటెన్స్కి. అంటే ఇక్కడ ఈజ్ ఏంది? సబ్జెక్ట్ యొక్క టెన్స్ని అదేవిధంగా నంబర్ని తెలియజేస్తుంది. సింగులర్ కాబట్టి ఈజ్ ఉపయోగించాలి ప్రజెంట్ టెన్స్లో. ఈజ్లో ఏముందంటే టెన్స్ ఉంది, నంబర్ ఉంది. సింగులర్ నంబర్, ప్రజెంట్ టెన్స్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్, అది ప్రజెంట్లో ఉందని అర్థం అనమాట. అంటే ఏంది ఇక్కడ? హీ ఈజ్ ఏ డాక్టర్, ఇది మెయిన్. ఇక్కడ ఇది వచ్చి మెయిన్ వర్బ్, ఇక్కడ ఈజ్ వచ్చేసాను హెల్పింగ్ వర్బ్. ఇది మనం నోటీస్ చేసుకోవాలన్నమాట. అంటే బీ ఫార్మ్స్ పెర్ఫార్మ్ డ్యూయల్ రోల్. దే వర్క్ యాజ్ మెయిన్ వర్బ్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్. సో we should know how to use them in our speech, right? సో ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బీ ఫార్మ్స్ని మెయిన్ వర్బ్స్గా ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో ఎలా ఉపయోగించాలి? మనకున్న సబ్జెక్ట్స్, ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ సబ్జెక్ట్ ప్రకారం దేనికి యామ్ వస్తుంది, దేనికి ఈజ్ వస్తుంది, దేనికి ఆర్ వస్తుంది, దేనికి వజ్ వర్ వస్తుంది, వాటి ఫ్యూచర్ టెన్స్ ఏందనేది మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం, రైట్? సో ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్ ఒకటి, ఇది ప్రజెంట్ టెన్స్ అనుకుందాం, ఇది పాస్ట్ టెన్స్కి, అది ఫ్యూచర్ టెన్స్కి. ఐ సబ్జెక్ట్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇది ప్రజెంట్ టెన్స్ అనుకుంటున్నాను. అంటే ఏంది? ప్రస్తుతం. పాస్ట్ అంటే గతం. ఫ్యూచర్, ఫ్యూచర్ మీన్స్ భవిష్యత్తు. అంటే మన ఏం 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 నేర్చుకుంటున్నాం ఇక్కడ? బీ ఫార్మ్స్ అన్నమాట. బీ ఫార్మ్స్ యాజ్ మెయిన్ వర్బ్స్. మన టాపిక్ ఏంటంటే బీ ఫార్మ్స్ యాజ్ మెయిన్ వర్బ్స్. ఐ సబ్జెక్ట్ తీసుకుంటున్నాను. మెయిన్ వర్బ్ అయి ఉండాలి, అది హెల్పింగ్ కాదు, అదే మెయిన్ అయి ఉండాలి. అంటే ఏంది? ఐ ఆమ్ ఏ టీచర్ అన్నాను. అంటే ఏంది? నేను టీచర్ని అయ్యి ఉంటుంది, అయి ఉన్నాను అంటే ప్రస్తుతం అన్నమాట. అదే సేమ్ ఐకి ఏమవుతుందంటే పాస్ట్ టెన్స్ యామ్ వల్ల ఏమవుతుంది? వాజ్ అయిపోతుంది. అంటే ఐ వాజ్ ఏ టీచర్, ఐ వాజ్ ఏ టీచర్. ఓకే, ఐ వాజ్ ఏ టీచర్. ఐ వాజ్ ఏ టీచర్ అంటే ఏంది? నేను టీచర్ని అయి ఉంటిని అంటే గతంలో. టీచర్ని అయి ఉంటిని అంటే గతంలో. అంటే ఐ షాల్ బి ఏ టీచర్ అంట ఫ్యూచర్ టెన్స్లో.
ఇక్కడ ఈ బీ ఫార్మ్స్కి ఈ యామ్ ఈజ్ ఆర్ ఉంది కదా, బీ ఫార్మ్స్ యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్, వాటన్నిటికీ మెయిన్ మదర్ వర్డ్ ఏంటంటే V1 వర్డ్ బీ ఫార్మ్ అనమాట. ఐ షల్ ఇక్కడ బీ ఏ డాక్టర్, ఐ షల్ బీ ఏ డాక్టర్ అంటే నేను డాక్టర్ని అయి ఉంటాను. అయి ఉంటాను అనేటప్పుడు ఇలా వాడాలన్నమాట. అంటే ఫ్యూచర్లో నేను ఒక డాక్టర్ని అయి ఉంటాను అంటే ఈ విధంగా ఐకి మనం ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో మనం బీ ఫార్మ్స్ ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్ వి ప్లూరల్. సో ఈ వీకి మనం ఏం తీసుకోవాలంటే ఆర్ తీసుకోవాలి. వి ఆర్ టీచర్స్, వి ఆర్ టీచర్స్ అంటే ఏంది, మేము ఇక్కడ మేము టీచర్స్ అయి ఉన్నాము. అయి ఉన్నాము అంటే ప్రస్తుతం మనం టీచర్స్ అయి ఉన్నాము. అట్లానే ఈ వీకి ఆర్కి పాస్ట్ ఫామ్ వర్, వీకి ఏం తీసుకోవాలంటే వర్ తీసుకోవాలి. వీ వర్ లాయర్స్ అన్న అంటే ఇక్కడ ఏంది, వీ వర్ లాయర్స్ అంటే మేము అంటే గతంలో మేము లాయర్లమై ఉంటిమి అంటే అప్పుడు గతంలో, అంటే ఇప్పుడు కాదని. అక్కడ ఆర్ వర్ అయిపోయింది. సో యామ్ వాజ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వీక్ కూడా షల్ ఉపయోగించాలి. ఐకి వీకి గుర్తుపెట్టుకోండి షల్ రావాలి, మిగిలిన సబ్జెక్ట్స్కి విల్ రావాలి. వీ షల్ బి డాక్టర్స్ అంటే ఏంది, మేము డాక్టర్లము, మేము డాక్టర్లం అయి ఉంటాము. అది మేము డాక్టర్లమై ఉంటాము, డాక్టర్లము అయి ఉంటాము. ఓకే, సో ఇలాగా ఐకి వీకి ఏం ఉపయోగించాలి. ప్రస్తుతం మాట్లాడుతుంటే ఐఆమ్, నా గురించే గతంలో మాట్లాడుతుంటే ఐ వాజ్. ఓకే, నేను ఫ్యూచర్లో అంటే ఐ షల్ బి. అట్లా వీకి ఆర్ ప్రజెంట్ టెన్స్, వర్ వీ వర్ పాస్ట్ టెన్స్, వీ షల్ బి ఫ్యూచర్ టెన్స్. రైట్. నెక్స్ట్ వన్ యు. యూకి నీవు అన్న యూనే, మీరు అన్న యూనే అంటే సింగులర్కైనా ప్లూరల్కైనా యూఏ. దానికి వాడే ప్రజెంట్ బీ ఫార్మ్స్ అయినా పాస్ట్ బీ ఫార్మ్స్ అయినా ఒకటే. అంటే ఇప్పుడు యూ సింగులర్ అనుకుందాం, యూ ఆర్ ఏ ఏమందాము క్లర్క్ అందాం. యు ఆర్ ఏ క్లర్క్ అంటే అర్థమైంది. దీని అర్థం నీవు క్లర్క్ అయి ఉన్నావు, అది సింగులర్స్కి. ప్లూరల్స్కి వచ్చేసరికి సేమ్ యూఆర్ఐ, యు ఆర్ క్లర్క్స్ అనాలి. ఇక్కడ సింగులర్ కాబట్టి ఏ క్లర్క్ అన్నాం మనం, ఇక్కడ క్లర్క్స్ ఉండాలి అంటే అప్పుడు మీరు వస్తుంది. మీరు గుమస్తాలు లేదా క్లర్క్స్ అయి ఉన్నారు. సో ఇక్కడ ఏంది, యూఆర్ఏ క్లర్క్ సింగులర్ కాబట్టి మనం సింగులర్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఏ, ఆర్టికల్ ఏ అన్నమాట. తర్వాత యూఆర్ క్లర్క్స్ అంటే మీరు క్లర్క్స్ అయి ఉన్నారు. వీటికి ప్లూరల్ ఫామ్ కూడా అంతే. పాస్ట్ టెన్స్లో అప్పుడు నువ్వు క్లర్క్ అయి ఉన్నప్పుడు ఏముండాలి, యూ వర్.
ఏ క్లర్క్ అంటే నీవు క్లర్క్ అయి ఉన్నావు, తెలుగు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చూడండి. నెక్స్ట్ దీన్ని ప్లూరల్కి అప్లై చేసుకునేటప్పుడు మనం యువర్ క్లర్క్స్, ఇక్కడ ఏ రాకూడదు. యువర్ క్లర్క్స్ అంటే మీరు క్లర్క్స్ అయి ఉన్నారు, క్లర్క్స్ అయి ఉన్నారు. ఓకే, దీన్ని ఫ్యూచర్లో వచ్చేసరికి యూ విల్ బి ఏ క్లర్క్, అంటే అర్థమైంది నీవు క్లర్క్ అయి ఉంటావు, నీవు క్లర్క్ అయి ఉంటావు, ఇక్కడ ఉంటావు. అట్లానే ఇక్కడ ప్లూరల్ వచ్చిన సేమ్ ఇదే, యూ విల్ బి క్లర్క్స్. ఇక్కడ అంటే ఇక్కడ మీరు క్లర్క్లు అయి ఉంటారు, క్లర్క్స్ అయి ఉంటారు. అట్లానే ఇంకొక ప్లూరల్ ఫామ్ వచ్చేసి దేకి కూడా మనం ఆర్ ఉపయోగించాలి. దీనికి ఒకటి దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అన్నాం. దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అంటే వారు మంచి స్నేహితులై ఉన్నారు, వారు మంచి స్నేహితులై ఉన్నారు. అట్లానే దే వర్ గుడ్ ఫ్రెండ్స్ అంటే గతంలో అనమాట, ఒకప్పుడు దే వర్ గుడ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఆర్ వర్ అయిపోయింది అంటే దే వర్ గుడ్ ఫ్రెండ్స్ అన్నాను అంటే వారు మంచి స్నేహితులై ఉంటిరి అన్నారు. ఇక్కడ ఒకప్పుడు, ఇక్కడ కూడా ఉన్నావు కాదు, అయి ఉంటిరి అన్నమాట. ఇక్కడ కూడా నీవు క్లర్క్ అయి ఉంటివి. అట్లా దే వర్ గుడ్ ఫ్రెండ్స్ అంటే ఇన్ ద పాస్ట్ దే వర్ గుడ్ ఫ్రెండ్స్, అట్ ప్రజెంట్ వీఆర్ నాట్ షూర్ అబౌట్ దేర్ ఫ్రెండ్షిప్, రైట్. భవిష్యత్తులో మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాం మనం అప్పటికి మంచి స్నేహితులు అయి ఉంటామంటే వారు మంచి స్నేహితులు అయి ఉంటారంటే దే విల్ బి గుడ్ ఫ్రెండ్స్ అంటే వారు మంచి స్నేహితులై ఉంటారు. సో ఈ విధంగా మనం చూడండి యుఆర్కి వర్ అయిపోయింది, ఆర్ వర్. ప్రస్తుతం మాట్లాడితే యుఆర్ ఏ క్లర్క్ అనాలి, గతం మాట్లాడితే వర్ అని ఉపయోగించాలి. ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు యూ విల్ బి అనేది వాడాలి. అట్లానే ప్లూరల్స్కి వచ్చేసరికి యుఆర్ క్లర్క్స్. నెక్స్ట్ వన్ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ప్రస్తుతం అంటే దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్, గతంలో అయితే దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్, భవిష్యత్తులో అయ్యి ఉంటారు అన్నప్పుడు దే విల్ బి గుడ్ ఫ్రెండ్స్. ఇక్కడ విల్ బి
ఓకే. నెక్స్ట్ వన్ హీకి మనం ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఈజ్ అయి ఉండాలన్నమాట. హీ ఈజ్ ఏ మేనేజర్. ఓకే, అంటే అర్థమైంది, హీకి ఈజ్ అనమాట, అతను ఒక మేనేజర్ అని. అన్నీ హీకి ఏమవుతుంది, గతంలో మాట్లాడాలంటే వాజ్ అవుతుంది. హీ వాజ్ ఏ మేనేజర్ అంటే అతను మేనేజర్ అయి ఉండెను గతంలో. అట్లనే హీ విల్ బి ఏ మేనేజర్. అంటే అర్థమైంది, అతను ఒక మేనేజర్ అయి ఉంటారు. అతను ఒక మేనేజర్ అయి ఉంటాడని అర్థం. ఇలా హీ. సో ప్రస్తుతం మాట్లాడేటప్పుడు హీ ఉండాలి, గతం గురించి మాట్లాడేటప్పుడు హీకి సంబంధించి వాజ్ ఉండాలి, భవిష్యత్తులో ఉండాలంటే విల్ బి ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్ షీ. షీ ఈజ్ ఏ నర్స్. షీ ఈజ్ ఏ నర్స్. ఆమె ఒక నర్సు అయి ఉన్నది అంతే. ఈ ఈజ్కి ఏమైపోవాలి, వాజ్. షీ వాజ్ ఏ నర్స్. ఆమె ఒక నర్సు అయి ఉండేను. నెక్స్ట్ వాజ్ అయి. షీ విల్ బి ఏ నర్స్ అంటే ఆమె ఒక నర్స్ అయి ఉంటుంది. అది ఇలా షీకి ఈజ్ అనమాట. ప్రజెంట్ టెన్స్ ఈజ్, షీ వాజ్, షీ విల్ బి ఏ నర్స్. నెక్స్ట్ ఇట్. ఇట్ ఈజ్ ఏ కాస్ట్లీ వన్. కాస్ట్లీ వన్ అంటే ఇది ఒక ఖరీదైనది అని. ఇది ఒక ఖరీదు అయినది. నెక్స్ట్ ఇట్ వాజ్. ఇట్ వాజ్ అనవచ్చు, దట్ వాజ్ అని అనవచ్చు. ఇట్ వాజ్ ఏ కాస్ట్లీ వన్ అంటే అర్థమైంది, ఇది ఒక ఖరీదైనదై ఉండెను. ఖరీదు అయినదై ఉండెను. It will be a costly one. It will be a costly one అంటే ఇది ఒక, అంటే భవిష్యత్తులో మనం ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ఇది అప్పటికి మంచి ఖరీదు అయి ఉంటుంది అని అంటాం. అప్పుడు ఏమనాలి, విల్ బి. ఇట్ విల్ బి, ఇది ఒక ఖరీదు అయినదై ఉంటుంది.
సో అలాగనే ఇక్కడ దీని తర్వాత నౌన్ ఏదన్నా వస్తే మనం నౌన్ చాప్టర్లు చదువుకుందాం. సింగులర్ నౌన్ వస్తే ఈజ్ ఉండాలి, ప్లూరల్ నౌన్ వస్తే ఆర్ ఉండాలి. సో ఇట్ ఈజ్ అలా ఇట్ వాజ్ అయిపోయింది, ఫ్యూచర్లో ఇట్ విల్ బి అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ యొక్క బీ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ మెయిన్ వర్బ్స్గా ఉపయోగించేటప్పుడు ఇలా మనం త్రీ టెన్సెస్లో ఉపయోగించవచ్చు. ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో. రైట్.